నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్ నేను మీ బ్రహ్మనాయుడు మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సమీకరణాల్లో భాగంగా అటు అసెంబ్లీ స్థానాలు అదేవిధంగా పార్లమెంటు స్థానాలు ప్రకటించుకుంటూ పోతున్నటువంటి తరుణంలో ఇటు టీడీపీ జనసేన కూటమి కూడా అదే దిశగా వెళ్ళాలనేటువంటి ప్రయత్నాన్ని అయితే ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అనేక స్థానాల్లో ఇటు తెలుగుదేశం జనసేన రెండు పార్టీలకు సంబంధించి ఎక్కడ పోటీ చేయాలనే దాని మీద అయితే సుదీర్ఘమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ నెల 8వ తారీఖున మరొకసారి టీడీపీ అధినేత చంద్రబాబు అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇద్దరు భేటీ కానున్నారు. అయితే దీనికి సంబంధించి అనేక ప్రాంతాల్లో జనసేన పార్టీ ఎక్కడెక్కడ బలంగా ఉందో అక్కడ ఖచ్చితంగా బలమైన స్థానాలు అయితే పోటీ చేసేటువంటి ప్రయత్నంలో అయితే జనసేన అధినేత కూడా ఉన్నారని తెలుస్తుంది. ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఇటు ఉత్తరాంధ్ర సంబంధించి జనసేన పార్టీ బలంగా ఉందని చెప్పొచ్చు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రధానంగా బీసీ సామాజిక వర్గం అయితే పెద్ద ఎత్తున ఉందని చెప్పొచ్చు. దాదాపు 75% బీసీ సామాజిక వర్గం ఓట్ బ్యాంకు కలిగి ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో ఖచ్చితంగా ఇక్కడ బీసీలకు సీట్లు ఇవ్వాలనేటువంటి ఒక నినాదాన్ని అయితే వైఎస్ఆర్సీపీ తెర మీదకి తీసుకొచ్చింది. సో అదే నినాదంతో ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి కూడా ముందుకు వెళ్ళేటువంటి ఆలోచన చాలా స్పష్టంగా కనపడుతోంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సైతం కూడా టీడీపీ జనసేన కూటమిలో భాగస్వామిగా చేరేందుకైతే ఇప్పటికే రంగం సిద్ధం చేసింది. బీజేపీ సైతం 6 పార్లమెంటు స్థానాలు 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు అయితే బీజేపీ అధిష్టానం అయితే రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం వైజాగ్ పార్లమెంట్ కనుక చూస్తే వైజాగ్ పార్లమెంట్ వ్యాప్తంగా దాదాపు 75% బీసీ ఓట్ బ్యాంక్ అయితే గణనీయంగా ఉంది. సో వైజాగ్ పార్లమెంట్లో ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతనే బరిలోకి దింపే ఆలోచనలో టీడీపీ జనసేన బీజేపీ అధిష్టానం అయితే ఆలోచన తెలుస్తుంది. అయితే వైజాగ్ పార్లమెంట్ స్థానం నుంచి జనసేన పార్టీ బరిలోకి దిగితే ఖచ్చితంగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా జనసేన పార్టీ భవిష్యత్తులో మరింత బలాన్ని పుంజుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక అంచనాకైతే జనసేన అధినేత వచ్చినట్టు తెలుస్తోంది. అయితే గతంలో చూస్తే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా గేదెల సీనిబాబు అనేక సంవత్సరాల పాటు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పనిచేశారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఆయన అనేక పర్యటనలు చేశారు, అనేక రైతు సదస్సులు నిర్వహించారు. సైంటిస్ట్గా ఉన్నటువంటి గేదెల సీనిబాబు ఎన్నో సంవత్సరాల పాటు జనసేన పార్టీ నాయకుడిగా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా జనసేన ఇన్ఛార్జిగా ఆయన అయితే సర్వీస్ అందించారు. అయితే అలాంటి బలమైనటువంటి నేతలను గనక జనసేన పార్టీ తరపు నుంచి టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో గనక రంగంలోకి దింపితే ఖచ్చితంగా వైజాగ్ పార్లమెంటు స్థానం జనసేన పార్టీ కైవసం చేసుకునేటువంటి అవకాశాలు అయితే పెద్ద ఎత్తున ఉన్నాయని చెప్పొచ్చు. సో కాబట్టి అలాంటి తరుణంలో గేదెల సీనిబాబు లాంటి బలమైన నేతల కోసం అయితే జనసేన అధిష్టానం కూడా వెతుకుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే గేదెల సీనిబాబు సైతం కూడా ఈ కూటమిలో పోటీ చేసే ఆలోచనలో అయితే ఆయన అయితే ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి కనుక చూస్తే ప్రస్తుతం ఈ వైజాగ్ పార్లమెంట్ కనుక ఒకవేళ కమ్మ సామాజిక వర్గానికి కనుక ఇస్తే ఖచ్చితంగా ఈ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా కూడా ఓట్లు పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిలో ఖచ్చితంగా బీసీ వర్గం అందులోనూ తూర్పు కాపు సామాజిక వర్గాన్ని కనుక టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇక్కడి నుంచి జనసేన బలపడే పరిస్థితి ఉంటే అదేవిధంగా వైజాగ్ ఎంపీ స్థానం గెలిచేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన బొత్స సత్యనారాయణ భార్యని రంగంలోకి దింపింది. కాబట్టి ఇటు ఈ 3 పార్టీలు కనుక కలిసి రేపు పోటీ చేసేటువంటి తరుణంలో ఖచ్చితంగా ఇదే సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నారు. అదేవిధంగా జనసేన సింబల్ మీద కనుక పోటీ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ వైజాగ్ పార్లమెంట్ గెలవటమే కాకుండా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా జనసేన పార్టీ బలోపేతానికి ఇది ఒక నాంది అవుతుందని చెప్పేసి జనసేన అధినేత కూడా దీని మీద అయితే పెద్ద ఎత్తున అయితే చర్చిస్తున్నట్లయితే తెలుస్తోంది.